నిన్న కేంద్ర ఎన్నికల సంఘం మన రాష్ట్రానికి సంబంధించిన 3 ఐపీఎస్ ఆఫీసర్ని ఏకపక్షంగా ట్రాన్స్ఫర్ చేయడం, వెంకటేశ్వరరావు డీజీ ఇంటెలిజెన్స్, రాహుల్ దేవ్ శర్మ కడప ఎస్పీ, వెంకటరత్నం ఎస్పీ శ్రీకాకుళం ముగ్గురిని కూడా నిన్న బదిలీ చేస్తూ ఆర్డర్స్ పంపించారు. ఏ కారణంతో బదిలీ చేశారని సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే ఒక పద్ధతి ప్రకారం బదిలీ చేస్తారు తప్ప దాన్ని డిస్క్రీట్ కూడా ఎంక్వైరీ చేస్తారు తప్ప ఒక ఆర్థిక నేరస్తుడు విజయసాయి రెడ్డి ఆ ఆర్థిక నేరస్తుడు ఇచ్చిన పిటిషన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిత్వం లేని వ్యక్తుల యొక్క పిటిషన్ ఆధారంగా చేసుకుని వీళ్ళు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. అదే కాకుండా అతను ఇచ్చిన పిటిషన్ 24 గంటలు తిరక్క మునిపే ఈ ట్రాన్స్ఫర్ చేయడం అంటే మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, కేసీఆర్ ఈ ముగ్గురు ఆడే నాటకాలు ఇవన్నీ. ఈరోజు దీంట్లో మనం చూస్తే డీజీ ఇంటెలిజెన్స్ బాధ్యత ఎలక్షన్ కమిషన్ లేదు. ఆ లిస్టులో కానీ నోటిఫికేషన్లో కానీ ఎక్కడ ఇంటెలిజెన్స్ ఉండదు. అలాంటప్పుడు అది వాళ్ళ పరిధిలో కాదు. వాళ్ళ పరిధిలో లేని విషయం కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇంకొక పక్కన ఇంటెలిజెన్స్ అనే వ్యక్తి సీఎం సెక్యూరిటీ కూడా చూస్తారు. ఈరోజు నేను Z+ కేటగిరీ ఇంత మునిపైన అనేది అత్యంత మద్దతు కూడా జరిగింది. 24 క్లెయిమోర్ మైన్స్ కూడా బ్లాస్ట్ చేశారు. అలాంటి నేను 24 గంటలు తిరుగుతూ రాత్రి కూడా తిరుగుతుండే పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తి ఇంకొక పక్కన ఎక్కడ కూడా ఎన్నికలకు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ పర్యవేక్షణ వ్యక్తి ఎన్నికల కమిషన్లో లేని వ్యక్తిని చేయడం అనేది చాలా దుర్మార్గం. నిన్నే మనం చూసాం 31 కేసుల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫిడవిట్ వేశారు. అందులో A2 విజయసాయి రెడ్డి. కనీసం ఎన్నికల కమిషన్ ఆలోచించాల్సింది ఎవరు ఏంటి, ఎవరి వ్యక్తిత్వం ఏంటి, ఎవరి చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేయడం అనేది చాలా బాధేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పైన మేము చాలా రోజుల నుంచి పోరాడుతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా పతనావస్థ తీసుకొచ్చారు, దుర్వినియోగం చేశారు. సిబిఐ, ఆర్బీఐ, గవర్నర్ వ్యవస్థ, ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిడిటి ఇలా అన్నీ కూడా భ్రష్టు పట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఏ పని చేసినా నిష్పక్షపాతంగా చేయాలి తప్ప ఏకపక్షంగా చేయడం కరెక్ట్ కాదు. ఎన్నికల కమిషన్ ఒక ఎన్నిక నిర్వహిస్తారు రాజ్యాంగబద్ధంగా. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు పరిధులు ఉన్నాయి. మీరు కూడా ఎన్నికలు చేసేటప్పుడు మీ అధికారాలను ఉపయోగించేస్తే మాకు అబ్జెక్షన్ లేదు, కానీ మేమందరం కూడా ఫాలో అవుతాం. కానీ ఏకపక్ష నిర్ణయాలు వాళ్ళు చెప్పినట్టు చేసి ఒక రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టే చేయాలనుకుంటే మాత్రం అది మంచిది కాదు. ఈరోజు అదే జరిగింది. కావాలని ఇలాంటి వ్యక్తులు పదే ఫిర్యాదులు చేయడం, ఫిర్యాదులు చేస్తే అవన్నీ కూడా ఎక్కడ కూడా చాలామంది ఆఫీసర్ని సవాళ్ళు చేయడం, డీజీపీని బెదిరించడం, అధికారులు బెదిరించడం, ఈ పోలీసుల మీద మాకు నమ్మకమే లేదని మాట్లాడడం, ఇక్కడ అధికారులు హెచ్చరించడం, మేమే అధికారంలోకి వస్తాం, మేము మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం, ఇవన్నీ చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తాం? మేము ఇచ్చిన కంప్లైంట్కి మాత్రం మీరు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి మాత్రం వితిన్ నో టైం యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చారు, దొంగ ఓట్లని చేర్చారని.
ఓట్లు తీసేస్తున్నారని. దానిపైన ఎన్నికల కమిషన్ అందరినీ అలర్ట్ చేశారు. ఆ తర్వాత చేసిన పని వాళ్ళే చేశారు. తెలంగాణ ఎన్నికల్లో 25 లక్షల ఓట్లు తీసేశారు. ఇక్కడ కూడా 9 లక్షల ఓట్లు తీసేయడానికి పథకం చేశాను. ఎప్పుడైతే మేము అప్రమత్తం అయ్యామో మా వాళ్ళందరినీ అప్రమత్తం చేశాము, కంప్లైంట్లు పెట్టాము. ఈరోజు మీరు చూస్తే 85% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జెన్యున్ ఓట్లు తీసేశారు, ప్రజలు ఓట్లు తీసేశారు. ఓట్ల దొంగలు పట్టుబడ్డారు. ఓట్ల దొంగలతో పట్టుబడిన తర్వాత ఎన్నికల కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు మేము ఒక సిట్ వేసాం, సిట్ ఎంక్వైరీ చేస్తున్నాను. ఎందుకు ఐపీ అడ్రస్ వేరేవారు? మీరు ఐపీ అడ్రస్ ఇవ్వకుండా నిన్న వాళ్ళు వెళ్ళి మా వాళ్ళని హెరాస్ చేస్తారు కాబట్టి మీరు ఏ యాక్షన్ తీసుకోవద్దంటే మళ్ళీ మీరు యాక్షన్ తీసుకోరా. అక్కడ మాత్రం యాక్షన్ తీసుకోరు. ఇక్కడ ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా, ఎలాంటి చర్యలు లేకపోయినా వీళ్ళపైన మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చారా? మీకు పరిధిలో లేని విషయాలపై మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూస్తే 24 గంటల్లో వార్ ఫుటింగ్లో నోటీస్ కూడా ఇవ్వకుండా మీరు చేయరు. వైసీపీ బీజేపీ పొత్తు క్లియర్గా కనిపిస్తూ ఉంది. నిన్నే పీయూష్ గోయల్ చెప్పాడు, మేము తెలంగాణలో టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సపోర్ట్ చేస్తుంది, చాలా క్లియర్గా చెప్పారు. క్యాండిడేట్లు కూడా షేర్ చేసుకున్నారు, భార్యాభర్తలు కూడా మీరు షేర్ చేసుకున్నారు మీ మైత్రి బంధం. అదే మీరు చేసిన పనులు. అలాంటివి చేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకొని వైసీపీ అరాచకాలు చేయాలనుకుంటా ఉన్నాం. ఈరోజు అరాచక శక్తులు ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఎక్కడ జరిగింది? ఇంట్లో జరిగింది. సాక్ష్యాధారాలు ఎవరు ఇచ్చేశారు? ఇంట్లో వాళ్ళే మొత్తం తారుమారు చేసే పరిస్థితి. ఎక్కడ సాక్ష్యాలు దొరకకుండా చేయాలనుకున్నారు. గుండెపోటు మరణంగా చిత్రీకరించారు. గుండెపోటు మరణంగా చిత్రీకరించి ఈరోజు కోర్టుకు వెళ్ళి సిట్ చేసే పనులు ఎవరు చెప్పకూడదు, బయట చెప్పకూడదు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. అది వచ్చే లోపలనే ఈ ఎంక్వైరీ బయట రాకూడదని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ సందర్భంలో ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తే ఎలాంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు? ఒక హత్య కడపలో జరిగితే ఆ హత్య ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే అక్కడ అధికారులందరినీ బెదిరిస్తే, భయభ్రాంతులు చేస్తే, డాక్టర్లు అందరూ భయపడిపోతూ ఉంటే ఇప్పుడు మళ్ళా మీరు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తే ఏ సంకేతం ఇస్తున్నారు మీరు? అంటే వాళ్ళు ఆడిందే ఆట ఈ రాష్ట్రంలో హత్యలు చేయమని వాళ్ళకి లైసెన్స్ ఇస్తున్నారా మీరు? ఇలాంటి పనులు చేయడం వల్ల చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే వాళ్ళు ఏమంటారు, అధికారులు కూడా సిట్ కూడా పత్రికా కాన్ఫరెన్సే పెట్టకూడదు కోర్టుకు వెళ్ళే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన శ్రీకాకుళం కలెక్టర్ ఎన్నికలు అనౌన్స్ చేయక మునిపే అతను ట్రాన్స్ఫర్ చేస్తారు. అతని పేరు కూడా మీరు చూస్తే ఒక ఎరుకుల కులం, అంత ఇలాంటి వాళ్ళని చేస్తున్నారు. వాళ్ళు కులాల పేరు తీసుకొచ్చి కంప్లైంట్లు ఇస్తే మీరు దానిపైన యాక్ట్ చేస్తూ వేరే కులాలు వీకర్ సెక్షన్స్ అందరినీ ట్రాన్స్ఫర్లు చేస్తూ కావాలని చెప్పి రాజకీయాన్ని కలుషితం చేయాలి, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలి, లేకుంటే ఇష్టానుసారంగా చేయాలని వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేయడం చాలా దారుణం, బాధాకరం. నేను అందుకనే ఇవన్నీ కూడా మీరు చూస్తే 500 కేసులు తేలాయి. ఓన్లీ ఫామ్ 7 దొంగ ఓట్లు పేరుతో ఓట్లు తీసేయడం, ఓట్లు యాడ్ చేయడం. ఎందుకు ఐపీ మీరు ఇంత ఆగమేఘాలపైన కేసు లేకపోయినా చేశారు కదా, ఎందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి? మీరు దొంగ ఓట్లు వేసినా ఇది చేసినాక మీకు బాధ్యత లేదా? ఇంకొకరు భయపడాలి కదా తప్పు చేయాలంటే. ఒకప్పుడు శేషన్ ఉండేవాడు, శేషన్ అంటే భయం ఉండేది. ఇప్పుడు మీరు నేరస్తులకి అండగా నిలబడి ఎవరైతే జనైన్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటారో, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటారో వాళ్ళని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం మాత్రం మంచిది కాదు. నేను దీన్ని చాలా స్పష్టంగా చెప్తున్నా. దీన్ని లీగల్గా ఫైట్ చేస్తాం, పొలిటికల్గా ఫైట్ చేస్తాం, దేశ స్థాయిలో కూడా చెప్తాం. ఏదైతే ఆ రోజు ధర్మ పోరాటం నేను చేశానో ఆ ధర్మ పోరాటమే జాతీయ స్థాయిలో సేవ్ డెమోక్రసీ, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అని నాశనం చేసేశారు. ఆ రోజే నేను చెప్పాను,
ఈ నరేంద్ర మోడీ, షా భయంకరమైన వ్యక్తులు వెళ్ళి ఈ దేశాన్ని నాశనం చేసి పోతున్నారు, భ్రష్టు పట్టిస్తారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ని పెట్టుకున్నారు. పక్కన పెట్టుకొని మీ ఇష్టానుసారంగా 25 లక్షల ఓట్లు తెలంగాణలో తీసేశారు. కాంగ్రెస్ పార్టీ పోరాడారు. పోరాడిన తర్వాత మీరు ఏం చేశారు? ఆ ఓట్లు మళ్ళీ చేశారా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎలక్షన్ కమిషన్ ఐఎమ్ ఆస్కింగ్, ఈజ్ ఇట్ నాట్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్? ఈరోజు నువ్వేం చేశారు? మేము రెడ్ హ్యాండ్గా పట్టించాం. మీరు ఫామ్ 7 మిస్యూజ్ చేశారు, మీకు కంప్లైంట్ ఇచ్చారు. నేరస్తులు ఏ రూపాయన వస్తున్నారు మీకు తెలియదా? ఎలక్షన్ కమిషన్కి 500 మంది మీద సెట్ వేస్తే ఐపీ ఇమ్మంటే అది మీ కంట్రోల్లో ఉంది కాబట్టి అవి కూడా ఇవ్వమంటారా మీరు? ఐపీ అడ్రస్లు అంటే దొంగలు పట్టుకోవడానికి వీలు కాదనా? హౌ కెన్ యూ సపోర్ట్? ఐఎమ్ ఆస్కింగ్ ఎలక్షన్ కమిషన్, ఈజ్ ఇట్ ఇంపార్షియల్ ఎలక్షన్స్? మేమంతా వీవీప్యాట్ అడిగా. ఎందుకు ఎలక్షన్ కమిషన్కు ఇదండి అబ్జెక్షన్ ఏంటండి? ఎలక్షన్ కండక్ట్ చేశారు, మాకు ఎప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ఆల్ రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈవీఎంలే వద్దనుకున్నాం, కానీ ఇప్పుడు అది కాదు కాబట్టి వీవీప్యాట్లు 50% కౌంట్ చేయమన్నాం. మీకు అబ్జెక్షన్ ఏంటి? దర్ ఇస్ ఎ బ్యాలెట్ బాక్స్. బ్యాలెట్ బాక్స్లో 50% ఉంటాయి, ఓట్లు ఉంటాయి, మొత్తం ఉంటాయి. ఉన్నప్పుడు 50% బూత్లు కౌంట్ చేయండి. ఇంకొక గంట లేట్ అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా మీరు? ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, రేపు ఎల్లుండి తేలుతుంది. అంటే ఎందుకు బీజేపీకి కలవరం? అంటే మీ ఇష్ట ప్రకారం మ్యానిపులేట్ చేసి నిన్న కూడా మా ఎమ్మెల్యే ఇక్కడ స్ట్రైకింగ్ స్క్వాడ్స్ పెట్టారు. ఇన్కమ్ ట్యాక్స్ ఏ ఇంటికైనా వెళ్ళిపోతున్నా అంటే మీరేం టెర్రరైజ్ చేస్తారా? అందుకే నేను ప్రజలందరికీ చెప్తున్నా, ప్రజలు డీటెయిల్ కూడా మీకు ఇస్తున్నా, ఆ ఎన్క్లోజర్ కూడా మీకు ఇస్తాను. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రేపు నరేంద్ర మోడీ వస్తున్న సమాధానం కూడా చెప్పాలి ఈ మీటింగ్లో. ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారని అడుగుతున్నా. రేపు మీరంతా కూడా ఈవీఎంలు కూడా మేనేజ్ చేసేస్తారా? ఇంకెందుకంటే ఎలక్షన్ మీ అంతగా మీరే డిక్లేర్ చేసుకోండి. మేము ఊడిగం చేస్తాం, మేము అందరం కలిసి ప్రజాస్వామ్యం వదిలింది అందరం ఈ బీజేపీకి మిగిలిన ఊడిగం చేద్దాం. ఏమనుకుంటున్నారు? ధర్మ పోరాడాం, ఢిల్లీలో పోరాడాం, అన్ని రాజకీయ పార్టీలు కలిసింది కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీద పడ్డారు అట్ ది టైమ్ ఆఫ్ ఎన్నికలు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఎన్నికల కమిషన్ కూడా మీరు నిష్పక్షపాతంగా కంట్రోల్ చేయండి, కలెక్ట్ చేయండి. భయభ్రాంతులు చేసి ఎన్నికలు పెట్టాలంటే మాత్రం మంచిది కాదు. మీకు ఏకపక్ష ఎన్నికలు కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా అధికారం నుండి మేము రోడ్డు మీదకి రావాలండి? ఇది ఎక్కడ మామూలుగా అయితే అధికార పక్షం మీద ఆరోపణలు ఉంటాయి. ఈరోజు అపోజిషన్ పార్టీ మీరు 24 hours కాదు ఇస్తానే హ్యాండిల్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మేము ఇస్తే లెక్క పెట్టుకోవడం లేదు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తూ డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ప్రజాస్వామ్యవాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పేద ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది దుర్మార్గమైన కార్యక్రమం. మోడీ, షా, కేసీఆర్, జగన్ వీళ్ళందరూ వెళ్ళే కుట్ర. ప్రజాస్వామ్యంలో వాళ్ళ డబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్రీగా అన్ని డబ్బులు పంపిస్తున్నారు, విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అపోజిషన్ మాత్రం వీళ్ళకి ఐడియా ఉండాలి కదా. ఎలక్షన్ కమిషన్కి అపోజిషన్ వాళ్ళకి డబ్బులు ఉంటాయండి. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయండి? దీనికి ఆన్సర్ చేయాలి కదా ఎలక్షన్ కమిషన్ కూడా. మళ్ళీ మీరు ఏకపక్షంగా ఎన్నికలు కండక్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. దీని మీద ఫైట్ చేస్తాం, పోరాడతాం. ఎక్కడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను డీటెయిల్ నోట్లు మీకు ఇస్తున్నాను. బికాస్ టైం కన్స్టెంట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తాను. నేను ఈ సమయంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీకి ప్రత్యేక హోదా అడిగాం, విభజన హామీలను అమలు చేయమన్నాం. నరేంద్ర మోడీకి మన మీద కోపం. ఇంకో పక్క కేసీఆర్ ఉన్నాడు, మనకు రావాల్సిన న్యాయమైన వాటాలు ఇమ్మన్నాం. నిన్న కూడా అతను వేసింది ఏంటి? సుప్రీంకోర్టులో
పోలవరం జరగడానికి వీలు లేదు. అదే మరి ఇక్కడ వస్తే ఎంత దుర్మార్గం అండి. పోతిరెడ్డిపాడు క్లోజ్ చేసేయాలి, ముచ్చెమరి క్లోజ్ చేసేయాలి, రాయలసీమ ఎడారిగా మారిపోవాలి. దానికి ఈయన డబ్బుల కోసం ఆయనతో కక్కుర్తిపడి మొత్తం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ఈ విధంగా ఏది కోర్టు కానీ పొలిటికల్ కానీ అన్ని విధాల ముందు తప్ప ఎక్కడ రాజీ పడే సమస్య లేదు. నేను ఎన్నికల కమిషన్ ఒకటే కోరుతున్నాను, మీరు ఇంపార్షియల్ ఎలక్షన్స్గా నాంది పలకండి. మీ ఇండిపెండెన్స్, మీ అటానమీ మీరు కాపాడుకోండి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మంచిది కాదు. అది అరాచకానికే దారి తీస్తుంది. అది మంచిది కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మళ్ళీ ఎప్పటికప్పుడు నేను ఇవన్నీ కూడా చేస్తాం. దేశంలో ఉండి అందరం కలిసే పనిచేస్తాం. ఎలాంటి విషయాల్లో వాళ్ళకి అక్కడ అన్యాయం జరిగితే మేము కలిసి పనిచేస్తాం, మాకు అన్యాయం చేస్తే వాళ్ళు కూడా కలిసి పనిచేస్తారు. అందరినీ కోఆర్డినేట్ చేస్తాం. నువ్వు వేరే పేపర్ ఉండమాట నీకు తెలుసు అది, కానీ ఆడ పోయి చూడు అఫిడవిట్ ఏమేసి ఎవరు పెట్టుకున్నారు అలయన్స్. సాక్షి పెట్టాయి కదా 24/7 కూడా నువ్వు ఓకే. సాక్షి కానీ సాక్షి టీవీ కానీ ఐఎమ్ వెరీ క్లియర్, దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. కేసీఆర్ తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు తమ్ముడు నీకు తెలుసు కదా, ఈయన తెలంగాణ జైల్లో ఉండడానికే వీల్లేదని, ఈయన ఉంటే ఆ జైలు కూడా కబ్జా చేస్తాడు, ఇమీడియట్గా ఆంధ్ర జైలు తీసుకోమన్నారు. ఇప్పుడు లోటస్ పండ్ ముద్దు, కేసీఆర్ ముద్దు, ఆ స్టేజ్కి వచ్చేసారు. ఇంత పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చూడండి. ఆ రోజు ఏమన్నారు, పోతిరెడ్డిపాడు ఎన్నో మాట్లాడారు. ఈరోజు ఏంటి, ఒక పక్క పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతారు, మళ్ళీ ఇది చేస్తున్నారు. కాంట్రడిక్షన్. దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. చేస్తాం, అది కూడా పెడతాం. అది సిట్ చేస్తారు, మేము కూడా కోర్టు అన్ని ఫైట్ చేస్తాం. ఆ సిట్టు పనిచేయడానికే వీళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు, అంటే సహకరించలేదు. ఐపీ అడ్రస్ ఇవ్వాలి కదా, అది వీళ్ళు ఇవ్వాలి, అది వీళ్ళు ఇవ్వకుండా అడ్డం పడుతున్నారు. అది తప్పు కదా. ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాలి కదా, ఎందుకు వీళ్ళకు? అది నేను చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించి అంటే రాజకీయ పార్టీలు పెన్షన్లు ఇస్తున్నారు వృద్ధులకు, కానీ ఏ రకంగా ఆల్మోస్ట్ ఒక పార్టీ ఇటీవల జనసేన రైతులకు అని చెప్పారు. రైతులకు పెన్షన్ ఇవ్వడం వల్ల ఏ రాజకీయ పార్టీకైనా కానీ ఏమైనా ఇబ్బందులు వస్తాయా? నో, ఇక్కడ కాదమ్మా, వినాలా. రైతులకు పింఛన్లు ఇవ్వలేదని చెప్పలేదు. రైతులకు అనంతపూర్లో 10 ఎకరాల వరకు పింఛన్కి ఎలిజిబుల్. పేదవాళ్ళందరికీ పింఛన్లు 50 లక్షల్లో 55 లక్షల్లో రైతులు కూడా ఉన్నారు. మళ్ళా అదనంగా రైతులకు ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాం? అన్నదాత సుఖీభవ, అండాల్సి రుణమాఫీ. ఇది అదనం 10. అందుకే ఎగ్జామిషన్ చేశాను అనంతపూర్లో, 10 ఎకరాలకు ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో అన్ని మాడడానికి టైం అవుతుందా? నాకు ఇప్పటికే 2-3 అవర్స్ లేట్ అయింది. మంచి ఎండలు, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు ఆఫీస్లో చూసుకోండి.